అడుగు మన గమ్యం ఆనందం వైభోగం జీవితమేవో కొంచెం ఎంతో పెద్ద ప్రపంచం ఎంజాయ్ చెయ్యకపోతే చాలానే మిస్ అవుతాం. Hands up, everybody, hands up, hey, hands up, everybody, hands up. 24 సరిపోవు 64 కావాలి టీనేజ్ లైఫ్ లో ప్రతి గంట మిలమిల రంగుల దీవాలి. నచ్చిన పని చేసేస్తే సరి మనసుల కొరతలు దేనికని కోరిక నలాన చొద్దు మరి ఆపితే ఆగని ప్రాయమిది. Hands up, everybody, hands up, hey, hands up, everybody, hands up. యవ్వనమని అందాల వరం కాలం రేపిన ఓకల వరం ప్రతి ఒక్క సుఖం కోరేటి గుణం ఈ పసి వయసున పచ్చిరజం. వదిలే ఈరోజే కృషి చెయ్యరా సాగే సమయం ఆగేన మనకై పగలే కాంతి పడాయించరా. 24 సరిపోవు 64 కావాలి టీనేజ్ లైఫ్ లో ప్రతి గంట మిలమిల రంగుల దీవాలి. తిరిగిన తల కలసలసల సొగసుల బల ఊపిరి నా పెను నల దిశలా గరగరం సందానినడం కులుకులు చూడక నిలవదు ఎద తాత తాత పాల కథ సహజముగా చెలరేగనుగా నాలో తేరే తేరీగై కదిలే నాహాలన్నీ దారి చూడని ఇంకా ఇంకా అంటూనే ఎదిగే రామోహంగా రేట సాగని. ఇది చాలా చిన్న విషయం. నా గురించి మీకు తెలియదు అనుకుంటాను. పాస్పోర్ట్ ఏంటి వీసాయే లేకుండా ఎంతమందిని అమెరికా పంపించానో తెలుసా మీకు? చూడండి, ఒక పాస్పోర్ట్ ఏంటి 2 పాస్పోర్ట్లు ఇప్పిస్తాను, సరేనా? ఓ 25,000 మీరు కనుక ఇచ్చేస్తే మీ మ్యాటర్ పూర్తి చేసేస్తాను. ఓకే? ఆయన దశావతారంలో కమలే కదా? నో ఒరిజినల్ జార్జ్ బుష్. ఐ యామ్ వెరీ సింపుల్ పర్సన్, యు నో. సార్, మరి నా పాస్పోర్ట్ దొరుకుతుందిగా? మీరేం కంగారు పడకండి. రేపు నేనే పాస్పోర్ట్ తీసుకుని నేనే ఎయిర్పోర్ట్ కి వచ్చి నేనే విమానంలో కూర్చోబెడతాను. ఏంటి, హ్యాపీనా? చెప్పు. అనియా, ఏంటి? నీ పెళ్లి ఖాయమైంది. వచ్చే ఏప్రిల్ 18వ తేదీ నీ పెళ్లి. వదిన పేరేంటో తెలుసా? అలమేలు. అలమేలు పేరు చూడు. అనియా, వదిన నీ గురించి చాలా సార్లు అడిగింది. నేను ఫోన్ నెంబర్ ఇస్తానేమో, మాట్లాడతావా? కోపం తెప్పించుకు, ఫోన్ పెట్టే. కంగ్రాట్స్ కళ్యాణ్, పార్టీ ఎప్పుడు? అవతల పార్టీ ఇస్తానంటే చాలు ఏగేసుకుంటూ వెళ్ళిపోయి పేకల దాకా తాగి బీరు పేపాలా ఊరిపోతున్నావు. ఇంతకీ తమర పేర్లు ఎప్పుడు? అబ్బో, ఇదంతా సిగ్గే. అలమేలు వేరు చిలుకుల కృష్ణయ్య ఊరాఫ్ కళ్యాణ్. సూపర్. జడ్జి గారు అమ్మాయి కూడా ఆయనలాగే నల్లగా నిగరగలాడుతూ ఉంటుంది అనుకుంటాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు అమెరికా కాదు కదా, అనకాపల్లి కూడా వెళ్ళలేవు. అంతవరకు నేను ఊళ్ళో ఉంటేనేగా. పెళ్లికి 2 రోజుల ముందు నేను యూఎస్ వెళ్ళిపోతాను. రే, నువ్వు ఎప్పుడు వెళ్తున్నావో చెప్పి మరి వెళ్ళరా? ఏ? దానికంటే 2 రోజుల ముందు నేను ఎస్కేప్ అవ్వాలి కదా. ఎందుకంటే ఈ మధ్య మన ఊరోళ్ళు కట్టేసి కొట్టడం లేదు. ఈ WWF చూసి రాక్ స్టోన్ గోల్డ్ లాగా ఎగరేసి మరీ తంతున్నారు. ఈ బాడీ దాన్ని తట్టుకోలేదురా. నువ్వు మన ఊరోళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడతావుగా, బాగా అనుభవించు. ద్రోహి. చెన్నైలో ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన పలువురు వద్ద వీసా పాస్పోర్ట్లు చూపిస్తానని చెప్పి నకిలీ పత్రాలను సృష్టించి లక్షలాది రూపాయల్ని స్వాహా చేశారు. అంతేకాకుండా ఆయన మీద వివిధ అభియోగాలు ఉన్నాయి.
పోలీసులు కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని చేతిలో మోసపోయిన వారందరూ కమిషనర్ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. పోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటావే? వాడిని ఆఫీస్ లో చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏ లక్కే నీది. నేను మాత్రం ఎందుకు ఇలా మోసపోతున్నాను? నేను ఇప్పుడు ఎలా వెళ్ళగలను యుఎస్ కి? డూ వన్ థింగ్, నువ్వు ఇక అమెరికాని మర్చిపో. చంపేస్తా. వర్కౌట్ అయ్యే ఐడియా ఇవ్వే. సత్య, ఎవరే అతను? Hi, this is Satya. Where is Tina, darling? What happened to Tina? టీనా, టీనా, త్వరగా రావే. Come on, sweetie. Tina. Oh, Tina, darling. Hey, Chinchmaklu. Come on, Tina. What happened? సత్య, Hi, dear. టోటల్ గా మారిపోయినట్టున్నావు. Hey, Tina, darling. Stop it. ఎన్ని రోజులని గర్ల్స్ తోనే ఎంజాయ్ చేయాలి? It's boring, no? That's why he's Sunju. See, very possessive. He too. వీళ్ళకి నేను గర్ల్స్ తో మాట్లాడితే అసలు నచ్చనే నచ్చదు కదా. నీ ఫ్రెండ్ ఏదో ఒక రకం అన్నావు, కానీ ఈ రకం చెప్పనే లేదే. గట్టిగా మాట్లాడితే పంచరగల కదా. ఇక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారు, నాకు కంఫర్ట్ గా లేదు. Yeah, for me also. What to do? సత్య, షీస్ మై ఫ్రెండ్. తనకు చిన్న ప్రాబ్లం. ఏంటి ప్రెగ్నెంట్ అయిందా నీ ఫ్రెండ్? ఇలా ప్రెగ్నెంట్ అవడం మీ వంతు, నింద మోయడం బాయ్స్ వంతు, అంతేగా? అయ్యో, అలాంటి లేదు. మాట్లాడుతున్నాడు. You girls are too naughty, yeah. Come on, boys, let's go. నువ్వు టెన్షన్ ఓకే. Come on, sit down, yeah. కొంచెం జరగండి. ఏం లేదు సార్, ఒక చిన్న Hey, stop ప్రాబ్లం. it. Girls నన్ను సార్ అని పిలిస్తే నాకు అసలు నచ్చనే నచ్చదు. You know one thing? English లో నాకు నచ్చని ఒకే ఒక మాట సార్. Call me Satya. ఓకే సత్య, నేను Hey, అమెరికా. stop it. అమెరికా అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. లాస్ట్ టైం నేను మియామి వెళ్ళినప్పుడు ఎల్సా అన్న ఒక అమ్మాయిని మీట్ అయ్యాను. మేమిద్దరం న్యూడ్ బీచ్ లో ఒక్కటిగా కలిసి తిరిగాం. ఇమాజిన్ చేసి చూస్తేనే టెర్రర్ గా ఉంది కదా. ఎంత ఖర్చు అయిందో తెలుసా? $50,000. హే, అప్పుడు కూడా నిన్నే తెలుసుకున్నా. ఓకే ఓకే, ఏం తీసుకుంటావు? టీయా కాఫీయా? మార్నింగ్ నేను ఎప్పుడు బియరే తాగుతాను, అది కూడా వామ్ బియర్. హే గ్రీన్ గర్ల్, నువ్వు ఒక పని చేయి, ఆ వామ్ బియర్ ని తీసుకుని బెడ్రూమ్ కి వచ్చే. ఓకే? హే, రిమూవ్ ద లెగ్. హౌ కెన్ యు వాక్? నిషా, పాస్పోర్ట్. ఎందుకు సుంజు నెయిల్ పాలిష్ వేసుకోలేదు? మర్చిపోయాను. వామ్ గా ఉందా? సత్య, నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది. మీరు ఎలాగైనా హే, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అది కాదు, మీ ఫాదర్ కి చెప్పి కాస్త రికమెండ్ చేస్తే. అయితే నువ్వు ఒక పని చేయి, మ్యూజిక్ వేసి డాన్స్ చేసావంటే ఐ విల్ గెట్ ఎంటర్టైన్. అప్పుడు బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. ఐ విల్ థింక్ అబౌట్ హెల్పింగ్ యూ. లేవరా? ఎవరిని? Whom do you talking to? నిన్నే లేవరా బేవర్సు. Hey, she's talking bad words with a knife. పొరపాటు ముళ్ళపది ఫ్రాడ్. ఏంట్రా డబ్బు ఆడలేస్తున్నావు? ఆడపిల్లలంటే అలసిపోయిందా నీకు? నన్ను డాన్స్ చేయమంటావా? చూడటానికి పండు కోటిలో ఉన్నావు, పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? ఏ పారిపో, లేదా ఈ కత్తితో పొడిచి చంపేస్తాను. వదలమంటే ఈ చచ్చు మొగాడికి తోడు ఆ పుచ్చు మొగాడు ఒకటి. మీ సహాయంతో నేను యుఎస్ వెళ్ళాల్సిన అవసరమే లేదు, సరేనా? మరి ఎదుగు అందరూ బయట పోండి, లేదా చంపేస్తాను. ఇంకా నుంచి నావేవరా? ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తారని నాకు గర్ల్స్ అంటే పడదు. ఐ లైక్ ఓన్లీ బాయ్స్. ఏ మాట్లాడక ముందు నిన్ను పట్టి చంపేయాలి. అయ్యో దేవుడా! తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శుభలేఖని విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేశాను. అంతా శుభమే జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటయ్యా? ఒక చిన్న ఎమర్జెన్సీ. హాయ్. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుకు రాలేదు? ఏంటి? ఎనీ ప్రాబ్లం? అవును, నేను చూసినప్పుడల్లా ప్రాబ్లమే. అయినా ఐల్ హెల్ప్ యూ. కార్డ్ మెషిన్ మింగేసిందండి. వాట్? కార్డ్ క్యాప్చర్. అయ్యో, ఇప్పుడు ఏం
చేసేది? తెలీదే. మీరు లవ్ చేసుకోవడానికి వేరే ప్లేస్ లేదా? రాను రాను మరి బరి తెగించిపోతున్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మేము లవ్వర్స్ అని మీకు చెప్పావా? అనవసరంగా నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. తప్పకండి. ఎన్ని బీచ్లు లేవు లవ్ చేసుకోవడానికి, అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఇంకేదైనా హెల్ప్? జస్ట్ గెట్ లాస్ట్. Yes.